రివ్యూ ఆఫ్ ద మూవీ ఖలీఫా తెలుగు డబ్బుడ్ మూవీ యాక్టెడ్ బై పృథ్వీరాజ్ సుకుమారన్. ఏ మూవీ రివ్యూ అయినా కూడా ఓపెన్ గా జెన్యూన్ గా రివ్యూ చేస్తున్నాను. ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మూవీ ఎలా ఉందో చెప్పే ముందు ఫస్ట్ పృథ్వీరాజ్ సుకుమారన్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి చెప్పాలండి. అసలు ఈ సినిమాలో పృథ్వీరాజ్ ని చాలా స్టైలిష్ గా ప్రెజెంట్ చేశారు. ఎంట్రీ నుంచి యాక్షన్ సీన్స్ వరకు ఆ మ్యాన్ కి ఉన్న ఇమేజ్ ని ఫుల్ గా వాడేసుకున్నారు అనమాట. స్టోరీ విషయానికి వస్తే అమీర్ అలీ అనే ఒక నార్మల్ వ్యక్తి తన ఫ్యామిలీతో చాలా హ్యాపీగా లైఫ్ అయితే లీడ్ చేస్తుంటాడు. కానీ అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గోల్డ్ స్మగ్లింగ్ తో ఉన్న కనెక్షన్స్ బయటికి రావడంతో అతని లైఫ్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. అక్కడ నుంచి ఫ్యామిలీ, గోల్డ్ స్మగ్లింగ్, గ్యాంగ్స్టర్ వరల్డ్, రివెంజ్ ఇలా ఈ ఎలిమెంట్స్ తో స్టోరీ అయితే ముందుకు వెళ్తుంది. నాకైతే ఈ సినిమా చూసేటప్పుడు ఆల్రెడీ చూసిన కొన్ని మాఫియా సినిమాలు అయితే గుర్తొచ్చాయి. ముఖ్యంగా లోహం లాంటి గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ సినిమాల్లో ఉండే క్రైమ్ వరల్డ్ ఫీల్ అయితే కొంచెం ఈ మూవీలో కూడా నాకు కనిపించింది. అలాగే పెద్ద ఫ్యామిలీ, వారసత్వం, గ్యాంగ్స్టర్ ఇమేజ్ అన్ని కలిపి చూస్తే కొన్ని పాత మలయాళ మాస్ సినిమాల టచ్ కూడా ఇచ్చారు. నిజం చెప్పాలంటే కాన్సెప్ట్ కొత్తగా అనిపించలేదు నాకైతే. ఇదే ఈ సినిమాకి పెద్ద మైనస్ కూడా. ఎందుకంటే గోల్డ్ స్మగ్లింగ్, మాఫియా, ఫ్యామిలీ రివెంజ్ ఇవన్నీ మనము ఆల్రెడీ ఇంతకు ముందే చాలా సినిమాల్లో చూసేసాం. ఈ సినిమాలో కూడా కొత్తగా ఏదైనా ట్విస్ట్ లేదా ఫ్రెష్ గా ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా. బట్ సినిమా మొత్తం కూడా రొటీన్ ట్రాక్ లోనే వెళ్ళింది. కానీ మేకింగ్ మాత్రము చాలా బాగుంది. కెమెరా వర్క్, లొకేషన్స్, ప్రొడక్షన్ డిజైన్, యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా స్క్రీన్ మీద చాలా రిచ్ గా అయితే కనిపించాయి. ఇంకా డెప్త్ గా చెప్పాలంటే కొన్ని సీన్స్ స్టోరీ వల్ల కాకుండా మేకింగ్ వల్లే ఎలివేట్ అయ్యాయి. మేకింగ్ ఆ రేంజ్ లో ఉందన్నమాట. ఇక బీజిఎం గురించి ప్రత్యేకంగా చెప్పాలండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్ కి మంచి ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. ముఖ్యంగా హీరో ఎలివేషన్ సీన్స్ లో బీజిఎం వల్లే ఆ సీన్స్, ఆ ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్ళాయి. ముందుగానే చెప్పినట్లు పృథ్వీరాజ్ విషయానికి వస్తే ఆయన ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ యాక్షన్ సీన్స్ లో అయినా, స్టైలిష్ వాక్ అయినా, ఇంటెన్స్ లుక్ లో అయినా చాలా కాన్ఫిడెంట్ గా చేశాడండి. అసలు ఈ క్యారెక్టర్ ని ఆయన తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మోసేశారనమాట. పృథ్వీరాజు విలన్ కాంబినేషన్ సీన్స్ కి మంచి ఇంటెన్స్ అయితే వచ్చింది. మిగిలిన యాక్టర్స్ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు వాళ్ళు బాగానే చేశారు. ఇక్కడ మెయిన్లీ మోహన్ లాల్ గురించి చెప్పాలంటే ఎక్కువ చెప్పను నేను, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడితే స్పాయిలర్ అవుతుంది. కానీ మోహన్ లాల్ అండ్ పృథ్వీరాజ్ కాంబినేషన్ మీద ఉన్న హైప్ ని మాత్రము మూవీ టీము బాగా యూజ్ చేసుకుంది. ఇప్పుడు సీక్వెల్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అందులో మోహన్ లాల్ కి ఇంకా పెద్ద క్యారెక్టర్ ఉన్నదంట. ఈ మూవీలో బాగా వర్కౌట్ అయినవి ఏంటంటే టెక్నికల్ సైడ్ అండి. నిజంగా యాక్షన్ మూవీని థియేటర్ లో చూడాలనుకునే వాళ్ళకి విజువల్స్, సౌండ్, బీజిఎం, హీరో ఎలివేషన్స్ ఇవన్నీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. కానీ స్టోరీ విషయానికి వస్తే మాత్రము స్టోరీనే ప్రాబ్లము. సినిమా ఒక పాయింట్ తర్వాత ఏం జరుగుతుందో ఈజీగా అయితే గెస్ చేయగలుగుతాము. విలన్ సైడ్ కూడా నాకేం కొత్తగా అనిపించలేదు, రొటీన్ గానే ఉంది. కొన్ని ఎమోషన్స్ ని ఇంకా డెవలప్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని కరెక్ట్ గా సింక్ అయ్యేలైతే చేయలేదు. బట్ ఇది బోరింగ్ సినిమా అని కూడా చెప్పలేను, ఎందుకంటే మేకింగ్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. పృథ్వీరాజ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. యాక్షన్ గానీ, విజువల్స్ గానీ, బీజిఎం గానీ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి ఈ మూవీలో. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ మూవీ కొత్త స్టోరీ అయితే కాదు గానీ పాత గ్యాంగ్స్టర్ టెంప్లెట్ ని చాలా స్టైలిష్ గా ప్రెజెంట్ చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్షన్, బీజిఎం కోసం ఒకసారి అయితే చూడొచ్చు. ఆల్రెడీ చూసింటే మీకు మూవీ ఎలాగుంది, మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఓపెన్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, సీ యూ.